హలో అందరికీ. తిరుమలలో 300 రూపీస్ టికెట్ దొరకని వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎలాగో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ అయితే తీసుకున్నాము. ఇది ఎవరైనా కపుల్ తీసుకోవచ్చు అనమాట. కపుల్ అంటే హస్బెండ్ వైఫే తీసుకోవాలని లేదు, ఎవరైనా మదర్ డాటర్ ఎవరైనా తీసుకోవచ్చు. బట్ 2 పర్సన్స్కి కలిపి ఒక టికెట్ అయితే వస్తుంది. దీనికైతే రిపోర్టింగ్ టైం ముందుగా 9 o'clockకి అలిపిరి దగ్గర గోశాల ఉంటుంది కదా, అక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట. గోశాల పక్కన హోమం జరిగే ఏరియాలో రిపోర్టింగ్ చేయాలి. హోమం అయ్యేసరికి అరౌండ్ 11 అవుతుంది. సో 11కి వాళ్ళు స్కాన్ చేసి ఫ్రమ్ దెన్ వీ కెన్ గో ఫర్ దర్శన్కి వెళ్ళొచ్చు అనమాట. సో దర్శనము 3 o'clock నుంచి నైట్ 12 వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఆ టికెట్. సో హోమం అనేది మ్యాండేటరీ అనమాట. హోమం అయ్యాక స్కానింగ్ చేస్తారు. సో ఇది ఒకటి. ఎలా బుక్ చేసుకోవాలి ఇది అంటే టీటీడీ వాళ్ళు స్పెసిఫిక్ డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ టైంలో ఓపెనింగ్ ఉంటుంది. నార్మల్ 300 రూపీస్ లాగానే దీనికి కూడా స్లాట్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. సో మేమైతే శ్రీవారి మెట్టు నుంచి నడిచి వెళ్ళామన్నమాట. 12:40కి అలా స్టార్ట్ చేస్తే అరౌండ్ 3 కల్తా ఎక్కడం అయిపోయింది. సో కిందే మనం లగేజ్ ఇవ్వచ్చు. మనం పైకి వెళ్ళిన తర్వాత పైకి రీచ్ అయ్యే టైంకి మన లగేజ్ వాళ్ళు ఇచ్చేస్తారనమాట తిరుమలలో. అండ్ దెన్ మేము దర్శనం మాకు టోటల్ 3.5 hours పట్టింది. దర్శనం క్యూ లైన్లోకి 5:30కి ఎంటర్ అయ్యాము. లోపల కాంప్లెక్స్లో 1.5 hour వెయిట్ చేయించారు. వెయిటింగ్ టైంలో టీటీడీ వాళ్ళు ఫ్రీ ప్రసాదం కూడా సర్వ్ చేస్తారన్నమాట అందరికీ. సో యా, ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. సో అదంతా నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. సో ఇలా ఉంది అనమాట. అండ్ మెట్ల ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇచ్చే టోకన్ కూడా ఇస్తారు. మీరు రెండోసారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక దాన్ని సర్వదర్శనం టోకెన్ కింద రెండోసారి కూడా చేసుకోవచ్చు. అండ్ హోమం టికెట్తో మనకి ఒక పెద్ద లడ్డు అయితే ఇస్తారనమాట. థ్యాంక్స్.